చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా చావుకి ఎవరూ కారణం కాదు. నేను భయంతో చనిపోవట్లేదు. ఆ బాధను భరించలేక చచ్చిపోతున్నా. మిస్ యూ మమ్మీ అంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ కుటుంబ సభ్యులనే కాకుండా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం పూసుగూడానికి చెందిన పుల్లూరి గోపీకృష్ణ అనే 26 ఏళ్ల యువకుడు కొన్నాళ్ల పాటు ప్రైవేటు ఉద్యోగం చేశాడు. ఈ మధ్య ఆ జాబ్ కూడా మానేశాడు. ఈ నేపథ్యంలోనే గోపీకృష్ణ మరో ఉద్యోగానికి ప్రయత్నిస్తూ హైదరాబాద్లోని కేపీహెచ్బిలోని ఓ ఇంట్లో అద్దెకి దిగి తన స్నేహితుడితో పాటు కలిసి ఉంటున్నాడు. అయితే గోపీకృష్ణ 3 రోజుల కిందట తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. ఈ నెల 17న తిరిగి నగరానికి వచ్చాడు. ఇక 18వ తేదీన రాత్రి తన స్నేహితుడితో పాటు కలిసి పడుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ పక్క గదిలోకి వెళ్లిన గోపీకృష్ణ తలుపులు వేసుకుని ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2 గంటల తర్వాత అతడి స్నేహితుడికి మేలుకువ వచ్చి చూడగా గోపీకృష్ణ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని పక్క గదిలో చూడగా గోపీకృష్ణ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. వెంటనే దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆత్మహత్యకు ముందు గోపీకృష్ణ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉద్యోగం లేదనే బాధలో కుమిలిపోయి గోపీకృష్ణ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.